హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తయ్య అయితే చికెన్ పచ్చడి అయితే పెడుతుందన్నమాట. ఇక 1.5 కేజీ చికెన్ తీసుకొని మంచిగా అయితే వాష్ అయితే చేసుకుని ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకుందనమాట. పెట్టుకుని అందులో చికెన్ వేసింది. చికెన్ వేసినాక సాల్ట్ వేసిన తర్వాత ఇక చికెన్లో అయితే వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ పోయేదాకా మంచిగా చికెన్ అయితే ఇట్లా మిక్స్ అయితే వేసుకుంటుంది అనమాట. ఆ వాటర్ ఇట్లా వస్తాయి, మంచిగా చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇక చికెన్ ఉడికిన తర్వాతకి వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇక చికెన్ పచ్చడికి కావాల్సినంత అయితే ఆయిల్ అయితే పోసుకుంటుంది అనమాట. పోసుకున్న తర్వాతకి ఇక మంచిగా అయితే అట్లా మిక్సీ వేసుకోవాలి. ఎంత మంచిగా మిక్సీ వేసుకుంటే ఇక పచ్చడి అయితే అంత మంచిగా కుదురుతుంది. ఇక ఆ విధంగా అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే వేసుకుంటుంది. ఇక టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకుంది అనమాట. ఇక మా అత్తమ్మ అయితే టమాటోస్ కట్ చేసి పెట్టుకొని అందులో కూడా చింతపండు అయితే యాడ్ చేసింది. చింతపండు ఎందుకు యాడ్ చేసిందంటే ఇక పచ్చడి అయితే ఖరాబ్ కాదనమాట. అట్లా యాడ్ చేసుకుంటే ఇక మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇక చింతపండు కూడా యాడ్ చేస్తే ఇక పీసెస్ అయితే ఈ విధంగా బ్రౌన్ కలర్ అయినాయి. ఇక మంచిగా మిక్స్ అయితే వేసుకుంటుంది అడగంటకుండా. ఇట్లా మాడిపోతే మాడిపోయిన స్మెల్ వస్తుంది కాబట్టి ఇక పీసెస్ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటుంది అనమాట. ఇక టమాటోస్ చింతపండు అయితే మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా ఇక టమాటా చింతపండు ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక కడాయిలో అయితే ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్ అయింది కాబట్టి ఇక మంచిగా కలుపుకుంటుంది. కలుపుకున్నాక ఇంకొక కడాయి అయితే పెట్టుకున్నాక అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే కావాల్సినంత యాడ్ అయితే చేసుకున్నాక మెంతులు ఇక అప్పటిదప్పుడు అల్లం పేస్ట్ అయితే రుబ్బుకొని అట్లా వేసేసుకుంది అనమాట. ఇక అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకుంటుంది. ఇంకా టమాటో పేస్ట్ కూడా అందులో వేసేసి ఇక మంచిగా పేస్ట్ లాగా వేసుకుంది అనమాట. మంచిగా ఇక ఈ పీసెస్ అయితే ఉన్నాయి కాబట్టి దాంట్లో అయితే కారం, ఉప్పు, మసాలా మొత్తం యాడ్ అయితే చేసుకుంది మనకు కావాల్సినంత. ఇంకొక కడాయిలో అయితే ఈ పేస్ట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు కారం, ఉప్పు, పసుపు, మసాలాలు ఇంకా ధనియాల పొడి ఇవన్నీ అయితే యాడ్ అయితే చేసుకుంటుంది అనమాట. ఇక చేసుకున్న తర్వాతకి ఇంకా కొంచెం లెమన్ కూడా మంచిగా మిక్సీ చేసుకుంటుంది అనమాట. చేసుకున్న తర్వాత ఈ పీసెస్లో అయితే ఆ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇక మంచిగా ముక్కలకైతే ఆ మసాలా మొత్తం పట్టిస్తుంది అనమాట. ఇక మంచిగా కలుపుకుంటుంది 2-3 సార్లు. ఇక అట్లనే మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక అట్లనే మంచిగా కలుపుకుంటూ ఉంటే ఎంత మంచిగా కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుంది చికెన్ పచ్చడి అయితే. ఇంకా మళ్ళీ మీద నుంచి అయితే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంది అనమాట. ఇక ఫ్లేవర్ కోసం అయితే మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంది. ఇక అట్లా మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే మంచిగా కలుపుకుంటుంది అనమాట. ఇక అట్లా కలుపుకున్న తర్వాతకి ఇక లాస్ట్కి అయితే ఇక చికెన్ మసాలా కూడా యాడ్ చేసింది అనమాట. చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక మా అత్తమ్మ అయితే సూపర్ పెడుతుంది అసలు చికెన్ పచ్చడి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం అనమాట. ఇక ఆ పచ్చడి కోసం మేమైతే మంచిగా ఎదురు చూసుకుంటూ కూర్చుంటాము, ఎప్పుడెప్పుడు పెడుతుందా అనేసి. ఇక ఆ రోజు అయితే రానే వచ్చిందనమాట. ఇక వేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం అబ్బా సూపర్ టేస్ట్. అసలు బిర్యానీ కూడా పనికిరాదనమాట ఈ చికెన్ పచ్చడి ముందు, అంత బాగుంటుంది. ఇక టేస్ట్ అయితే ఇక వేరే లెవెల్ అనుకోండి. ఇక ఎన్ని రోజులైనా ఈ పచ్చడి అయితే అస్సలు ఖరాబ్ కాదు, ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటుంది అనమాట. ఇలా లెమన్, చింతపండు వేసినాం కాబట్టి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా చికెన్ పచ్చడిని అయితే ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.